ఏమన్నావరా? కళ్ళు దొబ్బయ్యానా? ఇప్పుడు కొట్టే దెబ్బలకి నీ కళ్ళు బయలు గమ్ముతాయి. మళ్ళీ నోటుకొచ్చాడు వాక్కూడదు మీరు. ఎందుకు కుర్రాన్ని కొడుతున్నారు? పెద్ద కారులో వచ్చినంత మాత్రం పెద్ద తోపును అనుకుంటున్నావా? పోయి ఇక్కడ నుంచి. అవునా? ఈ రాత్రిపూట ఎవరై ఉంటారు? అరే గోపా గారు, మీరు ఈ టైంలో? సర్వం దేవం తీసుకురండి. సర్వం దేవం బోపా గారు. ఏమిటిది? అరే హిమాంశు, ఏమైందిరా? ఏమైంది? నా కొడుకు ఏమైందండి? ఈ దెబ్బలన్నీ ఏంటి? ఎంత రక్తం కారుతోంది? ఇక్కడ కూర్చోబెట్టండి. ఏమైంది నాన్న? అరే అమ్మగారు, ఏం కంగారు పడకండి, అంతా సర్దుకుంటుంది. ఏంటిది? దేవుడా, అసలు ఈ యాక్సిడెంట్ ఎక్కడ ఎలా జరిగింది? యాక్సిడెంట్ ఏమి కాదు నాన్నగారు. ఓవర్టేకింగ్ ప్రాబ్లం లో నాతో కొంతమంది గొడవ పడ్డారు. అందులో నా తప్పేమీ లేదు, కానీ నన్ను బాగా కొట్టారు. అదృష్టవశాత్తు నన్ను కాపాడడానికి అక్కడికి బోపా అన్నయ్య వచ్చారు. ఏంటి అన్యాయం? అరే లేదు, పిల్లాన్ని చంపేసిండేవారు. ఈ మధ్య రోడ్ల మీద ఎలాంటి పిచ్చి వాళ్ళు తిరుగుతున్నారో తెలుసుగా. మీకు మేము ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి? వద్దొద్దు, కృతజ్ఞతలు నాకు కాదు, బాబాజీకే కృతజ్ఞతలు చెప్పాలి. ఆయనే మమ్మల్ని పంపించారనుకోండి. బాబాజీకి అన్ని విషయాలు తెలుసు. భక్తులందరినీ ఆయన రక్షిస్తారు. ఏకరూపం, మహాస్వరూపం. బాబాజీకి జై. సర్వం దేవం సర్వం దేవం. సర్వం దేవం. సరే, నేను బయలుదేరతానండి. అప్పుడేనా? కాస్త ఆగండి, రాక వచ్చారు. టీ తాగి వెళ్ళండి. అబ్బే వద్దొద్దు, పొద్దున్నే ప్రవచనం ఉంది, వెంటనే వెళ్ళాలి. కవితా సోదరితో ఓసారి ఒంటరిగా మాట్లాడాలి. మేము తనని ఆశ్రమానికే పంపిద్దాం. వద్దు, బాబాజీ గారి ఆదేశం. చేశారని బిడ్డను ఎవరైనా ఇలా కొడతారా? ఏమిటమ్మా ఇది? తిన్నింటి వాసాలనే లెక్క పెడుతున్నావా? మీ అమ్మ బాబులకి ఏం చెప్పావు? ఎందుకు పారిపోయొచ్చావు? ఏమీ చెప్పలేదు. అది ఇక నా వల్ల కావట్లేదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. కావట్లేదా? అయినా నువ్వు సేవ చేయాల్సిందే. నేనెంత చేశానో చూసావుగా. ఒక్కసారి ఆశ్రమానికి వస్తే యూటర్న్ తీసుకునే సమస్య లేదు. ఇప్పుడు చెప్పానంటే వెంటనే మాతో పాటు పంపించేస్తారు. పాపం ఇంటికి వచ్చావు కాబట్టి నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. హాయిగా ఉండు. కానీ గుర్తుంచుకో, 24 గంటలు నీ మీద నిఘా ఉంటుంది. ఎవరికైనా ఫోన్ గాని చేశావనుకో, ఈసారి ఎముకలు విరగ్గొట్టను, డైరెక్ట్గా పైకే. ఎందుకంటే బాబాజీకి భక్తుల మనసులో మాట తెలుస్తుంది. ఇదిగో నీ తమ్ముని నువ్వు కాపాడుకోవడానికి. ప్లీజ్. అయినా నువ్వెందుకు అలా భయపడుతున్నావు? నవ్వమ్మా, ఒక్కసారి నవ్వమ్మా. అలా నవ్వుతూ బయటికి రావాలి. ఇలా ఏడుపు గొట్టు మొహం నాకు అస్సలు ఇష్టం ఉండదు. పదండి. సర్వం దేవం సర్వం దేవం. కోచ్ గారు మీరా?
బయటికి వెళ్దామా? బయటికి వెళ్ళి ఓ మంచి ఛాయ్ తాగుతూ మాట్లాడుకుందాం. అంత సీక్రెట్ గా ఏం మాట్లాడాలి సార్? ఇక్కడ మాట్లాడకూడదా? లేదండి, అలాంటిదేం లేదు. అరే వాడనక్క, ఇక్బాల్ గారు కేవలం కోచ్ మాత్రమే కాదు, ఆయన నాకు తండ్రి లాంటి వారు. వెళ్ళనా? వెళ్ళు. పదండి. ఇంకేంటి, ప్రాక్టీస్ ఎలా ఉంది? బాగా జరుగుతుంది కోచ్ గారు. ఇక్కడ సంతోషంగా ఉన్నావు కదా? సంతోషంగా ఉన్నాను. ఇక్కడ ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా బాగుంది. ఇలా చూడు పమ్మి, నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది. నీ కోసం చాలా చేశాను. ఈసారి నేషనల్లో నా తరపున నువ్వు పహిల్వాన్ గా రంగంలోకి దిగాలి. కోచ్ గారు, మీరు చెప్పింది నిజమే, కానీ నేను మీ పైల్వాన్ని కాను, ఆశ్రమం ఏంటి? పైల్వాన్ని. అలాగా? చాయ్ తాగుతావా? ఛాయా? ఉమ్, మీరు తాగుతారా? తాగుతా. ఉమ్. నీకోసం ఎందరితోనూ పోరాడాను. నాకున్నదంతా పణంగా పెట్టాను. ఆశ్రమం తరపున ఆడతానంటున్నా? అరే, నువ్వు ఆశ్రమానికి అంకితం అయిపోతే కీర్తనలు భజనలు చేసుకో, కానీ కుస్తీ నువ్వు నా తరపునే ఆడాలి. ఇందులో నీకు ప్రాబ్లం ఏంటి? ఈ రకంగా మాట్లాడి మీరు నన్ను కన్ఫ్యూషన్ లో పడేయకండి. ఆ, మీకు తెలియనిదేం కాదు, కుస్తీకి శరీరం బలంగా ఉంటే మాత్రం చాలదు, మనసు బలంగా ఉండాలి. నా మనసుని పూర్తిగా నేను బాబాజీకి అర్పించేశాను. ఇక్కడ దొరుకుతున్న గౌరవం, ఆదరణ, బాబాజీ లేకపోతే నా జీవితంలో ఇవేం దక్కేవి కావు. నేనిప్పుడు ఏం చేసినా ఆశ్రమం కోసమే చేయాలి. చూడు పమ్మి, నువ్వే ఆశ్రమం గురించి పరవశించిపోతున్నావో దాని రెప్యుటేషన్ ఏమీ అంత బాలేదు. ఈ బాబా పేరు చాలా చీటింగ్స్ లోనూ ఫ్రాడ్స్ లోనూ లింక్ అయి ఉంది. బాబాజీ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడకండి కోచ్ గారు, లేకపోతే బాగుంటుంది చెప్తున్నాను. నేను ఖచ్చితంగా ఆశ్రమాన్ని రిప్రజెంట్ చేస్తాను. మీరిక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఇంకెప్పుడు ఇక్కడికి రాకూడదు. ఇక్కడ నిజమైన సేవకురాలిని నేను. జీవితాంతం ఇలాగే ఉంటాను. మీకొక నమస్కారం, గుడ్ బై. సర్వం దేవమన గారు. సర్వం దేవం. చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్. హరిదాస్ చోప్రా కేసుని సూసైడ్ కేసుగా క్లోజ్ చేసేశాడు. ఆ చోప్రా ఆఫీసు నుంచి ఒక సూసైడ్ నోట్ కూడా ఏర్పాటు చేశాడు. ఒక ఐ విట్నెస్ ను కూడా రెడీ చేశాడు. బుల్లెట్ శబ్దం విని పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే చోప్రా తనను తనే కాల్చుకున్నాడట. అంటే ఈ కేసు పర్మనెంట్ గా క్లోజ్ అయినట్టే కదా? హోమ్ మినిస్టర్కి ఫోన్ చేయి. హలో సార్, బోపా గారు మాట్లాడతారట. ఏంటి మంత్రి గారు, ఏంటి సంగతులు? అంతా బానే ఉందిగా? అంతా బానే ఉంది. మీరు హోమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి స్టేట్ లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లో ఉంచారు. అవును. ఏం లేదు, బాబాజీ గారు అదే చోప్రా మర్డర్ కేసులో ఆఫీసర్ ఉన్నాడు కదా, అతని పేరేంటి? హరిదాస్. రిజర్వేషన్ లో వచ్చాడు. ఆఫీసర్ కూడా చాలా గట్టివాడు. కొంచెం చూసుకోండి. అలాగా? చూసుకున్నారంటే మీ పార్టీ ఇమేజ్ కూడా బాగుంటుంది. ఇంకా చాలా దళితుల ఓట్లు మీకే లభిస్తాయి. అవునండి, తప్పకుండా. మీరింత ప్రేమగా చెప్పాక నేను మాత్రం కాదంటానా? కానీ నాదొక చిన్న కోరిక. ఒక్కసారి బాబాజీ మా నియోజకవర్గానికి వచ్చి ప్రవచనాలు చెప్పారంటే... ఆహా, తప్పకుండా అండి, తప్పకుండా. మీకోసం ఆ మాత్రమైనా చర్య చెప్పండి, ఖచ్చితంగా వస్తారు. సర్వం దేవం, సర్వం దేవం. బాబాజీకి జై జయలు. ఆ రిపోర్టర్ గురించి ఏమైనా తెలిసిందా? కాన్స్టెంట్ గా ఒక నిఘా వేసుంచారు. ఇంకేంటి, ఎవరైనా వచ్చారా కలవడానికి? ఈ విషయం క్లియర్ గానే ఉంది. నిఘా వేసించు. అలాగే. ఎప్పుడూ మీరు మీ గురించి ఆలోచించకూడదు. మన దేశం గురించి, సమాజం గురించి కూడా మీరు తప్పగా ఆలోచించాలి. రాజకీయాలు సమాజం మీద గట్టి ప్రభావం చూపుతుంది. రాజనీతి విషయంలో కూడా మీరు నమ్మకం కలిగి ఉండాలి. రాబోయే ఎన్నికల్లో మీ అందరి విశ్వాసమే ఆశ్రమానికి బలం అవుతుంది. ప్రస్తుతానికి అందరూ జపిస్తూ ఉండండి. మనసుని భక్తిలో లీనం చెయ్యండి. నేను మీ అందరినీ మోక్ష మార్గంలోకి తీసుకువెళతాను. సర్వం దేవం, సర్వం దేవం.